పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానవాణి భక్తులారా, శుభోదయం. ఈరోజు పునీత తొలెంతీను నికోలస్ గారి పండుగను కొనియాడుతున్నాము. పునీత నికోలసు పునీత అగస్తీను సభ ఇటలీ దేశ గురువు, సముద్ర నావికులు, ఉత్తరించు స్థల ఆత్మలకు, పేదలకు పాలక పునీతుడు. మత సాక్షి క్రీస్తు శకం 1245 నుంచి 1305. పునీత నికోలస్ గారు ఇటలీ దేశంలో అంకోనా మండలంలోని సెయింట్ ఆంజే పట్టణంలో క్రీస్తు శకం 1245లో జన్మించారు. వారి తల్లిదండ్రులకు చాలా కాలం వరకు పిల్లలు కలగలేదు. వయసు అధిగమించిన వారి తల్లి ఎంతో ఆవేదనతో పునీత నికోలస్ భార్య గారిని డిసెంబర్ 6న ఎంతో భక్తితో వేడుకున్నారు. వారి మధ్యవర్తిత్వాన వరంగా జన్మించిన తన కుమారుణ్ణి ఆ తల్లి నికోలస్ అని బాప్టిజంలో పేరు పెట్టించుకున్నారు. బాల్యం నుండే నికోలస్ గారు ఎంతో పవిత్రతను కాపాడుకుంటూ జీవించారు. శాన్ జినోసియో పట్టణంలో చదువుకున్నారు. క్రీస్తు కోసం సన్యసింపదలచి తమ 17వ ఏటనే పునీత అగస్తీను వారి సభలో ప్రవేశించి క్రీస్తు శకం 1263లోనే తన మొదటి మాట పట్టను స్వీకరించారు. సింగోలి పట్టణంలో క్రీస్తు శకం 1270లో పవిత్ర గురు పట్టం అందుకున్నారు. శాన్ ఎల్విడో పట్టణంలో కొన్నాళ్ళు గురు విద్యాలయ అధ్యాపకునిగా సేవలందించారు. క్రీస్తు శకం 1274లో తన కోరిక మేరకు తొలెంతినో పట్టణంలో విచారణకర్తగా సువార్తను ప్రబోధించడానికి నియమితులయ్యారు. పునీత అగస్తీను వారి మఠ నియమాలను తూచ తప్పక పాటిస్తూ కఠోర సన్యాసి జీవితం గడిపారు. తనను తాను తగ్గించుకుంటూ మిక్కిలి భక్తి విశ్వాసాలు ప్రకటిస్తూ ప్రజలకు సువార్త ప్రబోధంలో ముందంజ వేశారు. వారికి గల వాక్చాతుర్యం ప్రజలను బాగా ఆకట్టుకుంది. పేదలు, రోగులు, చెరసాలలో ఉన్న నేరస్తులకు ప్రబోధించి పరామర్శించారు. పాపాత్ముల మనసు త్రిప్పుటకై శతదా ప్రయత్నించి సఫలమయ్యారు. వందలాది మంది ప్రజలకు జ్ఞానస్నానాలిచ్చి ఆత్మలను రక్షించారు. నికోలసు గురువర్యుల సేవ, దాన ధర్మ క్రియలు ప్రజలను క్రీస్తు వైపుకు మరల్చాయి. వారు ఉత్తరించు స్థలంలో ఉన్న దిక్కులేని ఆత్మల విముక్తికై, నిత్య విశ్రాంతికై ప్రత్యేక ప్రార్థనలు, పూజలు సమర్పిస్తుండేవారు. తను అర్పించే దివ్య పూజాబలి వల్ల రోజుకు ఎన్నెన్ని దిక్కులేని ఆత్మలు విమోచింపబడి మోక్షానికి చేరుకుంటున్నాయో వారికి దర్శనంలో కనిపిస్తుండేవి. తమ గురుత్వ సేవలను 30 సంవత్సరాలు అందించిన తొలెంతినో నగరంలోనే క్రీస్తు శకం 1305 సెప్టెంబర్ 10వ తేదీన వారు దీర్ఘ విశ్రాంతికి ఉపక్రమించారు. తొలెంతినో స్థావరంలోనే వారి పవిత్ర మృత శరీరాన్ని పదిలపరచడమైనది. శ్రీసభకు ఏదైనా ఆపద, అనర్థము సంభవింపబోయేటప్పుడు ఆ పరిశుద్ధుని హస్తాల నుండి రక్తం ధారాళంగా స్రవిస్తూ ఉండటం విజ్ఞాన శాస్త్రానికి అంతుపట్టని గొప్ప అద్భుతం. ఉత్తరించు స్థల ఆత్మలు దైవరాజ్య ప్రాప్తి నొంది నిత్య విశ్రాంతి పొందే నిమిత్తం పునీత నికోలస్ గారి మధ్యవర్తిత్వాన ప్రార్థించడం భక్తులకు ఆనవాయితీగా అయింది. వారి దివ్య సహాయం కొరకు వారిని వధిస్తూ వరుసగా 7 దివ్య పూజాబలులలో పాల్గొని యోగ్యంగా దివ్య సప్రసాదం స్వీకరించడం కథోలిక విశ్వాసుల పవిత్ర ఆచార్యం. వారి ద్వారా విస్తారంగా అద్భుతాలు, వ్యాధి నివారణలు, సమస్య పరిష్కారములు, ఆత్మ నెమ్మది ప్రాప్తిస్తున్నాయని భక్తులు విరివిగా సాక్ష్యం పలుకుతున్నారు. ఆ మహనీయునికి క్రీస్తు శకం 1446లో పునీత పట్ట ప్రదానం చేయబడింది. 4వ యూజిన్ పోపు గారు ఈ పవిత్ర సాంగ్యంను నిర్వహించారు. నికోలస్ అను పదంకు ప్రజా విజయం అనే అర్థం. ధ్యానాంశం: పునీతుల అనుభవాన్ని మనం విస్మరించకూడదు. ఆ స్ఫూర్తి మనల్ని అనుదినం పరిపూర్ణులను హెచ్చరిస్తుంది. ఇది మన మనస్సులో జ్ఞాపకం ఉంచుకుంటే మనలో ఉన్న అజ్ఞానపు లోభితనాన్ని దిగ్భం చెందవచ్చు.